వెల్కమ్ టు సిస్టర్స్ లిటిల్ థింగ్స్. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక మామిడికాయతో పచ్చడి. అదేనండి మన స్టోరీ. మా అత్తగారు చేసిన మామిడికాయ పచ్చడి చూపించబోతున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా 2 లీటర్స్ గ్రౌండ్నట్ ఆయిల్, అదేనండి పల్లి నూనె వేడి చేసుకోవాలి. బాగా వేడి అయిన ఆయిల్లో 100 గ్రామ్స్ జీలకర్ర ఇంకా 100 గ్రామ్స్ ఆవాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ హీట్కి అవి వేగిపోతాయి లేండి. ఇక్కడ నేను 5 కేజెస్ మామిడికాయలకు సరిపడా కొలతలు చెబుతున్నాను, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 కేజీ అల్లం, 1 కేజీ ఎల్లిపాయలు 2 కలిపి చేసిన పేస్ట్ని వేసుకోవాలి. అంటే మొత్తం 2 కేజెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని ఇలా క్లీన్గా తుడుచుకోవాలి. ఇప్పుడు ఆ పీసెస్కి 100 గ్రామ్స్ జీలకర్ర, 100 గ్రామ్స్ మెంతులు, పావు కేజీ ఆవాలు ఈ 3 వేయించుకొని చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని మామిడికాయ పీసెస్కి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ కారం వాడుతున్నాను. పచ్చడికి మంచి టేస్ట్, కలర్ రావాలంటే 3 మ్యాంగోస్ కారం వాడండి. ఇప్పుడు ఒక పెద్ద టబ్బులో నేను చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ కారం వేసుకోవాలి. అంటే 1/2 కేజీ కారం అన్నమాట. తర్వాత పావు కేజీ పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న పికిల్స్ స్పెషల్ సాల్ట్, అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన ఆయిల్ని, జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒకసారి కలుపుకొని ముందుగా కలుపుకున్న కారం మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అబ్బా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇప్పుడు కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. మామిడికాయ అంటేనే ఏదో తెలియని ఎమోషన్. అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి, ఆహా అనాల్సిందే ఎవరైనా. కర్రీస్ ఏవీ లేకున్నా సరే మామిడికాయ పచ్చడి ఉంటే చాలండి. ఇదేనండి మన మామిడికాయ స్టోరీ. ఎలా ఉంది చెప్పండి? మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ సరికొత్త స్టోరీతో మీ ముందుకొస్తుంది మీ సిస్టర్స్ లిటిల్ థింగ్స్.